ఏపీలో ప్రతిపక్షం యాక్టివ్గా లేదు. దాంతో ఏమవుతుంది, అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే రెచ్చిపోతున్నారు. ఎమ్మెల్యేలు వాళ్ళ పిఏలు భూదందాలు, సెటిల్మెంట్లు, ఇసుక, అసలు ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. ఒక 40 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ అయితే దారుణంగా పడిపోయింది అంటూ నేను చెప్పడంలా స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మీడియాతో చిట్చాట్లో చెప్పారు. ఆయన ఆషామాషిగా చెప్పలేదు, మొత్తం ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి ఎవరైతే ఈ అవినీతికి, దోపిడీకి పబ్లిక్లో బాగా పడిపోతున్నారో వాళ్ళ ఇమేజ్ల నుంచి పార్టీకి భారీ లాస్ అవుతుంది కాబట్టి ప్రవర్తన మార్చుకోండి అంటూ గట్టిగానే వార్నింగ్ ఇచ్చారంటారు చంద్రబాబు నాయుడు. అంతేకాదు వాళ్ళందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి సంబంధించిన రిపోర్ట్స్, ఎవరు ఎక్కడ ఏమేమి అక్రమాలకు పాల్పడుతున్నారు, వాళ్ళ తరపున బినామీలుగా ఎవరు చేస్తున్నారు అన్న డీటెయిల్స్ అన్నీ చూపిస్తే ఆ ఎమ్మెల్యేలు షాక్కు గురయ్యారట. అయితే ఒక 40 మంది ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కేవలం 15 మంది మారారట. ఇంకా 25 మంది అయితే లైట్ తీసుకున్నారు. ఆయన ఏం చెప్తారంటే సీఎం, ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో మొత్తం జూనియర్ ఎమ్మెల్యేలు, పాత వాళ్ళు అయితే ఒక పద్ధతిగా సిస్టమేటిక్గా పోతున్నారు, జూనియర్లే అడ్డు అదుపు లేకుండా బరి తెగించి వ్యవహరిస్తున్నారు. చెప్తాను, ఇంకా 2-3 సార్లు మార్చుకోకపోతే సీరియస్ యాక్షన్ ఉంటుంది, త్వరలోనే ఒక 4-5 పైన యాక్షన్ తీసుకుంటానని కూడా చెప్పారు. అంటే చంద్రబాబు నాయుడు చెప్తున్న గణాంకాలు చూస్తే ఆందోళన కలుగుతుంది. ఎందుకంటే పార్టీ భారీ స్థాయిలో గెలవటం, అంటే 135 మంది ఎమ్మెల్యేలని గెలవటం, అది ఒక వరమా లేకపోతే వాళ్ళకి శాపంగా మారిందా అన్న చర్చ జరుగుతుంది. ఎందుకు శాపంగా మారింది అంటే ఫుల్ కాన్ఫిడెన్స్, ప్రతిపక్షం వీక్గా ఉంది, వాళ్ళు ఏం చేస్తే అదే నడుస్తుంది అన్న ధీమా, అది భవిష్యత్తులో పార్టీకి ఎంత డ్యామేజ్ చేస్తుంది. అంటే ఒక 40 మంది గ్రాఫ్ పడిపోయింది అంటే 1/3, 135లో 40 మంది అంటే 1/3 మంది, అందులో 15 మంది మారారు, 25 మంది మారనంటున్నారు. చెప్పినా వినిపించుకోవడం లేదు. జాతీయ స్థాయి లీడర్ 4 సార్లు సీఎంగా చెప్పినా చంద్రబాబుని అసలు ఎందుకు పట్టించుకోవడం లేదు అనేది ఒక ప్రశ్న. అంటే వాళ్ళ వెనకాల ఎవరున్నారు అనేది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో చిట్చాట్లో కానీ, పార్టీ వేదికపై కానీ ఒక 40 మంది ఎమ్మెల్యేల గ్రాఫ్ పడిపోయిందని చాలా వ్యూహాత్మకంగా చెప్పారు. రియల్గా ఆ ఫిగర్ 40నా? కాదు, 75 మంది అయితే ఆయన పబ్లిక్లో ఒక విధమైన నెగిటివ్ వెళ్లకుండా వ్యూహాత్మకంగా ఆ ఫిగర్ తగ్గించి చెప్పారన్న టాక్ అయితే అమరావతిలో నడుస్తుంది. ముఖ్యంగా ఒంగోలు ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు, నెల్లూరు, అనంతపూర్, తిరువూరు, అలాగే పొన్నూరు, చిత్తూరు, ఆళ్లగడ్డ, ఈ ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేలు అసలు ఈ బాబు మాటను కూడా లెక్క చేయకుండా వ్యవహరిస్తున్నారు అనేది సాక్షాత్తు సీఎమే చెప్పారు. అయితే వాళ్ళని పిలిచి మాట్లాడిన వాళ్ళలో ఎలాంటి మార్పు లేదు. అంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరైతే చంద్రబాబును కూడా లెక్క చేయకుండా ఉన్నారో వాళ్ళల్లో ఉన్న ధైర్యం ఏంటి, ఆ ధిక్కార స్వరం ఎందుకు వచ్చింది అనే అంశాలు కనుక మనం మాట్లాడుకుంటే, చంద్రబాబు నాయుడు ఈ టర్మ్లోనే లోకేష్ని సీఎం చేయాలనుకుంటున్నారు. అందులో భాగంగానే ఆయన ఎన్నికలప్పుడు టికెట్లు ఇచ్చేటప్పుడే లోకేష్ టీంకు చాలామందికి, అంటే సీనియర్లను కూడా పక్కన పెట్టి టికెట్లు ఇచ్చారు. వాళ్ళు చాలామంది గెలిచారు. మంత్రిమండలిలో కూడా లోకేష్కు అనుకూలంగా ఉన్న వారిని కూడా చాలామందిని మంత్రులుగా క్యాబినెట్లోకి తీసుకున్నారు. అయితే ఇప్పుడు అంటే లోకేష్ వర్గం బలపడితే ఆయనకి సీఎం చేయడం ఈజీగా ఉంటుంది అన్న అభిప్రాయంతో చంద్రబాబు నాయుడు ఎవరైతే వీళ్ళు మాట వినని ఎమ్మెల్యేలతో సర్దుకుపోతున్నారా, లేకపోతే చంద్రబాబు నాయుడు లోకేష్ మధ్య గ్యాప్ పెరుగుతుందా, ఏదో ఒకటి ఉండాలని రాజకీయ విశ్లేషకులు గట్టు రామచంద్రరావు చెప్తున్నారు. ఆయన ఏమంటాడంటే, ఒక సీఎంఏ చెప్తున్నారు కదా వీళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి వాళ్ళపై చర్య ఎందుకు తీసుకోవడం లేదు అక్కడే క్లియర్గా తెలిసిపోతుంది. అంటే సర్దుకుపోతున్నారా లేకపోతే తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ ఉందా అనేది అది కాలమే నిర్ణయించాలి. మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అమరావతిపై ఉన్న ఆసక్తి ఎప్పటి నుంచో అనుకుంటున్నారు లోకేష్ని సీఎంగా చేయాలని. ఆ విషయం కొంత జాప్యం జరుగుతుంది. ఆ జాప్యంతో లోకేష్లో అసహనం, అసంతృప్తి, ఆయనకు అనుకూలంగా ఉన్న వర్గం ఎమ్మెల్యేలో కూడా చాలా అసహనం ఉంది.
అందులో భాగంగానే వాళ్ళనే ఒకవేళ లోకేషే ఎగదోస్తున్నారా, ఆయన గొళ్ళెం పెడుతున్నారా అన్న చర్చ అయితే జరుగుతుంది అంటారు చింతా రాజశేఖర్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు. ఆయన ఏమంటారంటే, ఈ ఒకవేళ లోకేష్కి ఇవ్వాలని బలంగా ఉన్నప్పటికీ ఆయనకి సీఎం చేస్తే పవన్ కళ్యాణ్ పెద్ద స్పీడ్ బ్రేకర్గా మారతారు. ఒక విషయం గమనించాలి, ఎప్పుడు పవన్ కళ్యాణ్ అంటుంటారు ఆయన చంద్రబాబు నాయుడు వయస్సు అనుభవం అనే ఈ రెండు పదాల వెనుక పెద్ద రాజకీయం ఉంది. వయసు అనుభవం ఉంది కాబట్టి తాను చంద్రబాబు నాయుడిని గౌరవిస్తున్నాను అని. ఇప్పుడు వయసులో తక్కువ అలాగే అనుభవం లేని లోకేష్ని కనుక సీఎం చేస్తే అప్పుడు రాజకీయ పరిణామాలు, ఏపీలో రాజకీయ ముఖ చిత్రం ఎలా ఉంటుంది అనే దాని మీద ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ ఆయన తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు. అంటే వాళ్ళ మధ్య ఉన్న గ్యాప్, ఇద్దరి మధ్య తండ్రి కొడుకుల మధ్య గ్యాప్ పెరిగిపోతుంది అంటారు ఆయన. అయితే ఎమ్మెల్యేల్లో అసహనం అంటే ధిక్కార స్వరం ఉంది. దీన్ని రెండు రకాలుగా చూడాలి. ఒకటేమో దళిత ఎమ్మెల్యేల పైన చర్య తీసుకోవడంలో చంద్రబాబు నాయుడు దూకుడుగానే వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సత్యవేడుకు సంబంధించిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నారు. అంతే, వెంటనే ఆయన్ని పక్కన పెట్టడమే కాదు, కనీసం అంటే ఎందుకంటే ఆయన వైసీపీ నుంచి వచ్చారన్న అంశం ఒకటి, దళితుడన్న అంశంతో అక్కడ కనీసం ప్రోటోకాల్ మర్యాదలు కూడా ఆ ఎమ్మెల్యేకి దక్కడం లేదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ ఒక ఇన్ఛార్జిని కూడా పెట్టేసి టోటల్గా ఆ ఎమ్మెల్యేని జీరో చేశారు. తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు, ఆయన్ని చంద్రబాబు తిట్టినట్టు, అంటే ఆయన్ని చాలా ఇన్సల్ట్ చేసినట్టు మరి ఎమ్మెల్యేని కూడా చేసి ఉండరు అన్న ప్రచారం అయితే పార్టీలోనే జరుగుతూ ఉంటుంది. అయితే అందరినీ ఒకేలా వ్యవహరించడం లేదు ఎందుకు అన్న చర్చ అయితే జరుగుతుంది. ఆ మాట అంటే ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన బహిరంగంగానే కామెంట్ చేస్తాడు, లిక్కర్ వ్యాపారం చేసే ఎవరైనా తమకు కమిషన్ చెల్లించాల్సిందే అన్న హుకుం ఫత్వా జారీ చేశాడు ఆయన. అయితే అంత ఓపెన్గా మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డిపై ఎక్కడ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేలను ఒక రకంగా, దళితులు బీసీల ఎమ్మెల్యేలపై ఒక రకంగా, అంటే ఏమన్నా పడుతుంది అంటే శిక్షలు కానీ చర్యలు కానీ తీసుకుంటున్నారంటే వాళ్ళపై తీసుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఈ 40 మంది చంద్రబాబు చెప్పినట్టు 40 మంది ఉన్నారా, 70 మంది ఉన్నారా, అసలు లోకేష్కి సపోర్ట్ చేసేవాళ్ళు ఎంత, చంద్రబాబు నాయుడు ఏం చేయబోతున్నారు, చంద్రబాబు వాళ్ళని మారుస్తారా లేకపోతే సర్దుకుపోతారా, అంటే లోకేష్ సీఎం అయ్యే వరకు ఇలాంటి పరిస్థితే కొనసాగుతుందా అన్న చర్చ అయితే ఏపీలో జరుగుతుంది.